హాయ్ ఫ్రెండ్స్, నాగ చైతన్య గారు నటించిన లేటెస్ట్ మూవీ తండేల్. ఈ మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి తెలుసుకుందాం. అలాగే సంక్రాంతికి వస్తున్న మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి కూడా తెలుసు. మరి ముందుగా తండేల్ మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి అయితే తెలుసుకుందాం. ఇక తండేల్ మూవీ రిలీజ్ అయ్యి 1 వీక్ కంప్లీట్ చేసేసుకుంది. మరి తండేల్ మూవీ ఫస్ట్ వీక్ కంప్లీట్ అయ్యే లోపే మనకు లాభాలు కూడా తీసుకుంటుంది, బ్రేక్ ఈవెన్ కంప్లీట్. మరి ఇంత బ్లాక్ బస్టర్ హిట్ అవడానికి కారణం నాగ చైతన్య గారు ఒకరైతే మరొకరు సాయి పల్లవి గారు. ఒకవేళ సాయి పల్లవి గారు ఉంటే ఆ సినిమాలో ఫ్లాప్ అయ్యే సినిమా ఒకవేళ ఉంటే అది యావరేజ్ సినిమాగా నిలుస్తుంది. ఒకవేళ అది యావరేజ్ సినిమా అయితే హిట్ సినిమాగా నిలుస్తుంది. ఒకవేళ ఆ సినిమా హిట్ సినిమా అయితే ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది సాయి పల్లవి గారి వల్ల. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే నిజమనే చెప్పాలి. సాయి పల్లవి గారు నటించిన అంతకు ముందు సినిమా అమరన్. మరి అమరన్ మూవీ తెలుగులో సైలెంట్ గా వచ్చి ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో అందరికీ తెలిసింది. దానికి కారణం సాయి పల్లవి గారు ఒక్కరే. ఇక తండేల్ విషయానికి వస్తే 2 తెలుగు రాష్ట్రాలలో 7వ రోజున తండేల్ మూవీ ఎన్ని కలెక్షన్లు సాధించిందంటే 1,45,00,000 వరకు షేర్ కలెక్షన్లు సాధించింది. ఇక 2 తెలుగు రాష్ట్రాలలో 7 రోజులకు కలుపుకొని ఫస్ట్ వీక్లో వచ్చిన కలెక్షన్లు ఎంత అంటే 33,55,00,000 వరకు షేర్ కలెక్షన్లు వచ్చినాయి. అలాగే గ్రాస్ కలెక్షన్లు కనుక చూసుకుంటే 54,05,00,000 వరకు గ్రాస్ కలెక్షన్లు సాధించింది. తండేల్ మూవీ వరల్డ్ వైడ్ గా 7వ రోజున ఎన్ని కలెక్షన్లు సాధించిందంటే 1,70,00,000 వరకు షేర్ కలెక్షన్లు సాధించింది. అలాగే గ్రాస్ వైజ్ గా చూసుకున్నట్లయితే 3,05,00,000 వరకు గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఇక వరల్డ్ వైడ్ గా 7 రోజుల్లో ఎన్ని కలెక్షన్లు సాధించిందంటే 41,50,00,000 వరకు షేర్ కలెక్షన్లు సాధించింది. మరి గ్రాస్ కలెక్షన్లు కనుక చూసుకుంటే 72,60,00,000 వరకు గ్రాస్ కలెక్షన్లు సాధించింది. మరి మూవీ టీం లెక్కల ప్రకారం 7 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 90,12,00,000 వరకు గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ట్రాకర్ కి మూవీ టీం వాళ్ళ మధ్య దాదాపు 18 కోట్ల వరకు తేడా. మరి ఫస్ట్ వీక్ కంప్లీట్ అయి మనకు శుక్రవారం నుంచి సెకండ్ వీకెండ్ లోకి అడుగు పెడుతుంది తండేల్ మూవీ. మరి శుక్రవారం రిలీజ్ అయిన సినిమాలు బ్రహ్మానందం, లైలా. బ్రహ్మానందం యావరేజ్ టాక్ తెచ్చుకుంటే లైలా మాత్రం డిజాస్టర్ టాక్. మరి ఈ 2 సినిమాలకు అంతంత మాత్రమే ఉన్నది కాబట్టి తండేల్ మూవీకి అయితే ఈ వీకెండ్ కలిసొచ్చిందనే చెప్పాలి. తండేల్ మూవీకి 8వ రోజున కలెక్షన్లు పెరిగే అవకాశాలే ఉన్నాయి. ఎందుకంటే వాలెంటైన్స్ డే కాబట్టి కలెక్షన్లు కంపల్సరిగా పెరుగు. మరి 8వ రోజున ఎన్ని కలెక్షన్లు వస్తాయో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఇక ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి తెలుసుకుందాం. దానికంటే ముందు మన ఛానల్లో కొత్తగా విడుదలైన సినిమాలకు సంబంధించిన కలెక్షన్ల వీడియోలు రెగ్యులర్ గా వస్తూనే ఉన్నాయి. మరి వాటి గురించి తెలుసుకోవాలని అనుకుంటే కంపల్సరిగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ కొట్టి చూడండి. ఇక సంక్రాంతికి వస్తున్న మూవీ 31వ రోజున కూడా ఒక డీసెంట్ కలెక్షన్లే వచ్చింది. సంక్రాంతికి వస్తున్న మూవీ వరల్డ్ వైడ్ గా 31వ రోజున ఎన్ని కలెక్షన్లు వచ్చినాయి అంటే 17 లక్షల వరకు షేర్ కలెక్షన్లు వచ్చినాయి. అలాగే గ్రాస్ గా చూసుకుంటే 35 లక్షల వరకు గ్రాస్ కలెక్షన్లు వచ్చినాయి. ఇక వరల్డ్ వైడ్ గా చూసుకున్నట్లయితే 31 రోజుల్లో 157,34,00,000 వరకు షేర్ కలెక్షన్లు సాధించింది. అలాగే గ్రాస్ కలెక్షన్లు గనక చూసుకుంటే 271,95,00,000 వరకు గ్రాస్ కలెక్షన్లు సాధించింది. మరి మూవీ టీం లెక్కల ప్రకారం అయితే దాదాపు 315 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లు సాధించారు. మరి మూవీ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయి దాదాపు 115 కోట్ల వరకు లాభాలు అయితే తీసుకుంది. మరి ఈ వీకెండ్ లో ఏమైనా కలెక్షన్లు పెరుగుతాయేమో చూడాలి. సో ఫ్రెండ్స్, ఇది ఈ రెండింటి మూవీస్ కి సంబంధించిన కలెక్షన్ల వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.